బ్రో ఆయన ఏం బ్రో ఎలా ఉంది పెద్ద ఫస్ట్ లుక్ ఊర మాసం మెంటల్ లేచిపోయిందన్న. ఫస్ట్ ఆ పోస్టర్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తాం పడే మైండ్ ఏం పని చేయలే ఫస్ట్ అన్న. అంటే మామూలుగా అంటేనే రంగస్థలం కి ముందు రంగస్థలం తర్వాత అని చూసుకున్నాం మనం. అంటే తన లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ వేరే లెవెల్ అసలు. ఎందుకంటే ఒక్క నిమిషం కట్ చేయను ఎందుకంటే మన బుచ్చిబాబు గారు ఫస్ట్ ఫిలిం తోనే నేషనల్ అవార్డు కొట్టడం జరిగింది. ఇప్పుడు సుకుమార్ ట్రేడ్ మార్క్ ఎట్లుందో ఎట్లా ఇంపాక్ట్ చేసిందో మన తెలుగు ఇండస్ట్రీలో అది తెలిసిందే. వాళ్ళ సుకుమార్ గారి కింద మన బుచ్చిబాబు గాని శ్రీకాంత్ డేలా గారు గాని ఏ లెవెల్ సినిమా స్క్రిప్ట్ తయారు చేసి మన ప్రజల్లోకి వదలడం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా RC16 మాత్రం అందరూ మాట్లాడేదగ్గుకునే సినిమా అవుతుంది. 1000 కోట్ల సినిమా. పుష్ప రికార్డులు కూడా నన్ను అడిగితే ఒక 1 వీక్ లోనే క్రాస్ చేసే సినిమా పక్కగా. అందరూ చిట్టిబాబు తమ్ముడు వచ్చాడు అంటారు. ఎందుకంటే అది కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మన జనాలు ఎట్లుంటారో తెలుసా, అదేదో 2-3 రోజుల కింద తండ్రి ఫిలిం లో ఆ స్టెప్ వేస్తే సాయి పల్లవి అది కాపీ. అరే తెలివి ఉంది. ఒక సినిమా సేమ్ సినిమా తీసుకొని ఇంకో సినిమా ప్రజల్లోకి ఎందుకు వదులుతారు అన్న? మాట్లాడుకునే వాళ్ళు హేటర్స్ చాలా మంది ఉంటారు. ఒకరు ఎదుగుతున్నారంటే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఏం లేదు ఖచ్చితంగా అన్న. ఎర్లీ డేస్ ఎట్లా చెప్తారు అసలు, మనం ఒక టీజర్ చూడలే, ఒక ట్రైలర్ కట్టు చూడలే, అది చెప్పడం అదంతా హేటర్సే స్ప్రెడ్ చేస్తుంటారు. పక్కగా చెప్తున్నాను కదన్న, చిట్టి బాబు లాగానే కానీ అన్న సినిమా ఏందో చూపిస్తాం. అయితే ఇప్పుడు టీజర్ ఏదైనా వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశారు, అది రాలేదు. ఓన్లీ ఫస్ట్ లుక్ వచ్చింది. ఓకేనా ఇంతవరకు? హ్యాపీ అన్న. అట్లీస్ట్ ట్విట్టర్ లో RC16 అనే పేరు కనిపించినా కూడా హ్యాపీ అనే ఫీల్ అవుతాం మనం. మేమైతే మాత్రం అలాంటిది లుక్కే వదిలినారంటే మామూలు కథ కాదు కదా. మెంటల్ ఊర్ర మాస్ అని అసలు పిచ్చిగా రగడ్ లుక్ లో కనిపిస్తున్నాను రామ్ చరణ్ అన్న. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, అందరు ఫిలిం ఇండస్ట్రీలో పుష్ప గురించి రిలీజ్ అయినప్పుడు ఎట్లయితే మాట్లాడుకున్నారో ఈ సినిమా గురించి పుష్ప కంటే 100 రేట్లు ఎక్కువ మాట్లాడబోతే అన్నాడు. ఓకే పక్కా. సో